ఓ స్త్రీ, ఎంత మధురమైన దానివి. నువ్వు లేకపోతే ఈ లోకమంతా చీకటే. ఓ మగువ, నీలో ఎన్ని మమతానురాగాలు. ఆ అనురాగ సుధలు ఆస్వాదించని మగవాడి జన్మ జన్మే కాదు. మాటలతో మురిపించి మరుక్షణమే మాయమయ్యేవా? నిచ్చెన తటాకంలా ఉన్న నా మనస్సును సుడులు తిప్పి వెళ్ళిపోయేవా? ఆ ఒక్క జ్ఞాపకంతోనే మగ్గిపోమ్మని కాగిపోమ్మని శపించి వెళ్ళిపోయేవా? నీ గురించి ఎవరికి చెప్పేది, ఎవరని చెప్పేది? ఇంకా నాట్యాభ్యాసంలోనే ఉన్నావా? అవతల పెళ్లి చూపులకు వారు వచ్చే వేళయింది. ఎంత గారాభంగా పెంచాను తల్లి. ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతాం. ఈ ఇంటిలో పెరిగిన ఈ మొక్క వేరే కుటుంబంతో లతలాతన వేసుకుపోతాం. తప్పదు. బాబు పాప పుడతాడు, తాతయ్య అంటూ ఈ గుండెల మీద ఆడుకుంటారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ओम शांति शांति वनिता वनिता ఏమిటి కాగితం? అమ్మవారి పీఠం మీద పెట్టింది నువ్వేనా? ఏం రాసావు దీనిలో? నిన్నడుతుంది, సమాధానం చెప్పు. నేను పెళ్లి చేసుకోను. ఎంత పాపం చేసావే భ్రష్టురాల! ఇప్పుడు పెళ్లి చూపులకు వాళ్ళు వస్తారు. ఏం సమాధానం చెప్పేది నేను? నా గుండెల్లో దాచుకొని పెంచానే, అందుకేనా ఇంత శిక్ష వేశావు? చచ్చిపోతానంటే ఏ గంగలోనూ దూకి చావక ఇంకా ఎందుకు బతుకున్నావే? వాడు చేతకాక దానికి పెళ్లి చేయలేకపోయాడు, అందుకే అది చచ్చిందని నలుగురు నా ముఖాన్ని దుమ్మేసేవారు. దాంతో పోయేది. అసలు ఎవడే వాడు? ఎక్కడుంటాడు చెప్పు. తెలీదు. పెళ్లిలో కలిశాడు. ఎవడో కూడా తెలీదా? అంత అంత పొగరికి కొట్టుకుంటున్నావే నువ్వు? ఏ పెళ్ళేది? ఆ జీడి బెట్ల వాళ్ళ పెళ్ళేనా? వెళ్తాను, వెళ్ళి కనుక్కుంటా. నాయనా, ఎవరు నాయనా? అల్లారు ముద్దుగా మహాలక్ష్మిలా పెంచుకున్న నా కూతురు కన్యత్వాన్ని హరించి గర్భాధారం రాని దేహి దేహి పాగిమా పాగిమని అడుక్కుంటానే. అక్కడే ఊరేసుకొని చేస్తాను. నన్ను పంపిస్తుందా? ఈ ముఖ్యపరిదే మీ నాన్నది. ఈ కళ్ళు చెవులు ముఖం ఎవరివి? మీ అమ్మవి. ఈ దేహం ఎక్కడిది? మీ అమ్మ నాన్న కలల పంటగా నీకు ఇచ్చారే. ఈ దేహం ఇంత నుంచి ఇంత దాకా ఎలా ఎదిగింది? మేం పోషిస్తే. అటువంటిది నీ అంతట నువ్వు ఎవడో ఆషాఢభూతిగాని కనిపించడానికి నీకేం అధికారం అవుతే? అంత కళ్ళు పొరలగమ్మాయంటే మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఏ ఆడదన్నైనా నేను కన్నెత్తి చూశానా? నాకు కోరిక లేవనుకున్నావా? చంపుకున్నానే నీకోసం. నువ్వు ఇంటి దానివైతే చూసి సంతోషించాలని అనాథలా మిగిలిపోయానే. అమ్మ పేరెత్తే దానికి పొగులు పెడతా. నన్ను క్షమించద్దులేండి, నన్ను చంపేయండి నాన్నగారు. నా ఇంటి దీపం అనుకున్నా, నా బుజ్జి తల్లి అని గుర్రం ఎత్తుకొని ఆడించారు. నాకా ఇంత వెళ్ళు, బతికి వెళ్ళు. నా ఇంట్లోనే ఉండి ఆ పాపాన్ని మోస్తూ నా గౌరవ మర్యాదలు మంట కలుపు. వెళ్ళు, వెళ్ళి గెలిచి వెళ్ళిపోతాను నాన్నగారు. వెళతావా? లేకపోతే వెళ్ళిపోతాను నాన్నగారు. నా అపరాధానికి నేనే శిక్ష అనుభవిస్తాను. నాన్నగారంటే నేను మాత్రం తప్పు చేయలేదండి. ఆ తప్పు ఎలా జరిగిందో, దానికి నేను ఎలా లొంగిపోయానో కూడా నాకు తెలియదు. పురుషుడి చూపులకి చేష్టలకి లొంగిపోయే మనసు ప్రకృతి ఇచ్చింది ఆడదానికి.
స్త్రీ మనసు తేనె తిట్టే అని, అది కదిలిస్తే చెలరేగుతుందని మాత్రం అర్థమైంది. కదిలించిన మగవాడికి ఏ శిక్ష లేదు, స్పందించిన ఆడదానికే ఈ శిక్ష. మాతృత్వం వరమో శిక్షో నాకు తెలియదు. నాన్నగారండి, వెళ్ళిపోతానండి. బ్రతకడానికి మీరు నేర్పించిన విద్యా బుద్ధులు చాలు తండ్రి. వెళ్ళిపోతాను. నాన్నగారండి, ఈ పసిదాన్ని జ్ఞాపకం చేసుకుని బాధపడకండి. ఈ అనాథకు ఎవరు సానుభూతి చూపకండి. మీ పేరు గాని ఊరు గాని నేనెన్నడూ తలంచను, ఎవరితో చెప్పను. కానీ నాన్నగారండి, నేను తప్పు చేయలేదండి. తప్పు జరిగింది అంతే. శృతి చేసిన వీణ లాంటిది వయస్సు, తాగితే జల్లుమంటుంది. అందుకే ఆడపిల్లను కట్టుబాట్లలో ఉంచారు. సంసార సౌఖ్యాలకు దాంపత్య జీవితాన్ని నిర్దేశించారు. ఎందుకు తొందరపడ్డావు పాప? ఈ తండ్రికి ఏమి మిగిల్చి వెళ్ళావు బుజ్జి? ఇంత బూడిద నా ముఖాన కొట్టి వెళుతున్నావా? నా ఇంటి మహాలక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి. బాబు ఇంకా రెడీ అవ్వలేదు, ఆఫీస్ కి టైం అవుతుంది. బాబు, ఈ రోజు ఆఫీస్ లేదా ఏమిటి? ఉందమ్మా, వస్తున్నా. భగవంతుడా, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత ఆరాటపడ్డాను ఈ క్షణం కోసం. చదువైన వెంటనే ఉద్యోగం, ఎంత అదృష్టం. నువ్వు అదృష్టవంతుడివిరా బాబు. మా నాన్నగారు నన్ను ఇంటి నుంచి గెంటి వేసిన, కష్టపడి 9 మాసాలు మోసాను, పెంచాను. ఇంకేం కావాలి? అన్నీ సమకూరాయి. ఇక వీడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోయినట్లే. తలదువమ్మా. ఏమిటి చిన్నపిల్లల్లా తల దువ్వుకోలేవు? నువ్వు దువ్వుతేనే నాకు బాగుంటుంది. చిన్ని కృష్ణుడివి కదూ, ఈ జుట్టేమో ముడి వేయడానికి అందదాయే. గడ్డాలు మీసాలు వచ్చాక ఓ చక్కని పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి. చెప్పు బాబు, పిలిపించేదా పెళ్ళిళ్ళ పేరయ్యను? అమ్మా, ఒక మాట అడుగుతాను, చెప్తా. చెప్పు. ఆ వచ్చే అమ్మాయి మా అమ్మకి నచ్చాలి. నీకు నచ్చితే సరిపోదు, మా అమ్మని బాగా గౌరవించాలి. నిన్ను ప్రేమగా చూసుకుంటే చాలే. మా అమ్మతో ఎప్పుడు ఎలాంటి గొడవ పడకూడదు. మీ ఇద్దరు ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే సరి. మా అమ్మతో ఎప్పుడు గొడవ పడ్డా ఆ మరుక్షణమే ఆ అమ్మాయికి నాకు విడాకులే. తప్పు, అలా అనకూడదు. నిప్పులో ఉప్పు పేరడం ఎంత సహజం, అత్తాకోడల కోపాలు అంతే సహజం. అవన్నీ నాకు తెలియదమ్మా. అలాంటి అమ్మాయి ఎక్కడన్నా ఉంటే చూడు, తప్పనిసరిగా చేసుకుంటాను. బాబు, నీ మాటలకు అర్థం తెలియని దాన్ని కాదులే. ఈ రోజు నువ్వు ఆఫీసుకు ఎందుకు వెళ్ళలేదో నాకు తెలుసు. దాయకుండా చెప్పు, నువ్వు అమ్మాయిని ప్రేమించావు కదూ? పేరేంటి, ఊరేంటి, ఎరుపా నలుపా అని నేను అడగను. నీ ఇష్టం. వెంటనే వాళ్ళను పిలిపించు, లేదా మనమైనా వెళదాం. వద్దమ్మా, ఆ అమ్మాయిని చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకనరా? నన్ను అడగొద్దమ్మా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, మీ నాన్న ఎవరు అన్నాడు. లేరు అన్నాడు. పోయారా అన్నాడు. తెలియదండి అన్నాడు. తెలియకపోవటం ఏమిటి అన్నాడు. నాకు తెలియదండి. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత మా అమ్మ తప్ప నాకు ఎవరూ లేరు, తెలీదు అన్నాను. ఆడపిల్లనిచ్చే చోట అటు ఇటు 4 తరాలు చూసి చేయాలి బాబు, ఇలా అయితే కుదరదు అన్నాడమ్మా. మరి ఆ అమ్మాయి ఏమంది? ఇలాంటి గొడవలు రాకుండా ఉంటేనే మనం సుఖపడగలం అంది. వాళ్ళ నాన్న మాటను జవదాటనంది. మీ ఇద్దరి ఇష్టాలు కలిస్తే చాలదా? నీ కోసం తన తల్లిదండ్రులు వదులుకోలేదా? వద్దమ్మా, ఇక ఆ ప్రసక్తి వదిలే. ఇప్పుడే ఇలా మాట్లాడిన వాళ్ళు రేపు నిన్ను చులకనగా చూస్తారు. ఇక బ్రతుకంతా గొడవలు. వద్దమ్మా, అసలు ఎందుకు ఇవన్నీ? బాబు, నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకొని తీరాలి. నువ్వు మా నాన్న ఎవరో చెప్పి తీరాలి. అది నీ ప్రశ్న, వాళ్ళ ప్రశ్న. అమ్మా,
అమ్మని గౌరవించేవాడివైతే అసలు అలాంటి అమ్మాయిని ప్రేమించేవాడివే కాదు. అందరూ అమ్మా నాన్నకు పుట్టిన వారే. కానీ నువ్వు అమ్మకే పుట్టావు, నాన్నకి కాదు. నిన్ను పేగులోనే తుంచేయలేదు, దాచుకున్నాను. దాచలేని స్థితిలో ఎంత అల్లాడిపోయానో నీకు తెలియదు. పుట్టాక ఏ కుప్ప తొట్టలను పారేయలేదు. పేదతనంతో చిక్కి శల్యమైనా నా రక్తం పాలుగా మార్చి నీకు ఊపిరి పోసాను. కష్టపడ్డాను, ఇంటింటికి తిరిగి డాన్స్ పాఠాలు చెప్పాను, ట్యూషన్లు చెప్పాను. అమ్మా, భర్త లేని నన్ను ఎంత చులకనగా చూసినా, ఎంత హేళన చేసినా భరించాను. నీకు ఏ కష్టమూ తెలియకుండా చదివించాను. అమ్మా, నీకు భర్త ఎవరు అంటే నాకు భర్త లేడు అని చెప్పాను. అని నీ బిడ్డకు తండ్రి ఎవరు అంటే లేడు అని అన్నాను. కత్తి మీద సావులా నన్ను నేను దహించుకొని బ్రతికాన్రా. వద్దమ్మా, వద్దు, ఇక నేను వినలేనమ్మా. అమ్మా, తండ్రి లేని వాడిగా నేను పడ్డ కష్టాలు అవమానాలు ఏ రోజైనా నీకు చెప్పాను? చెప్పలేదు. ఎందుకంటే మా అమ్మని మించిన దేవత ఈ ప్రపంచంలోనే నాకు లేదన్నాను. కానీ ఆ దేవత కూడా తన బిడ్డకే పుట్టుక గురించి చెప్పనంటుంది. నా తండ్రికే నేను చెప్పలేదురా. నీ బిడ్డగా నేనెవరో తెలుసుకునే అవకాశం నాకు లేదమ్మా. బిడ్డగా అమ్మను ప్రశ్నించే అధికారం నీకు లేదు. లేదమ్మా, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు చెప్తావని ఎదురు చూశాను. నువ్వు చెప్పక తప్పదమ్మా. నేను కుంతిని, పరిత్య దింపబడ్డ సీతని. అంతకంటే నన్నేమి అడగొద్దు. నువ్వు అనాథమని చెప్పుకో. అమ్మా, ప్రేమంటే చేసుకుంటుంది లేదా పోతుంది. ఏ ప్రశ్న అయితే నీ నోటి నుండి రాకూడదని ఇన్నాళ్ళు నిన్ను పెంచాను, ఆ ప్రశ్న నీ నోటి నుండి వచ్చాక ఇక నీకు నాకు ఉన్న బంధం తెగిపోయినట్లే. నన్ను ప్రశ్నించి ఈ అమ్మని కూడా లేకుండా చేసుకున్నావురా. అమ్మా ఆగు. అమ్మా నాన్న ఉండి కూడా నేను అనాథని ఎందుకు అవుతాను? నాన్న లేకుండా నేను ఎలా పుట్టాను? లేడు అంటే సరిపోతుందా? నువ్వు చెప్పక తప్పదమ్మా. బాబా, నువ్వు అమ్మలో ఆడదాన్ని చూస్తున్నావు. ఆడదానిగా చూస్తే ఈ దేహం ఒక శృంగార కలశం. అమ్మగా చూస్తే ఇది నీకు ప్రాణం పోసిన అమృత భాండం రా. చెప్పు, నీకు అమ్మ కావాలా, ఆడది కావాలా? మమ్మీ, నేను అమ్మనా, ఆడదాన్నా? మమ్మీ సారీ, మమ్మీ సారీ, ఐఎమ్ సో సారీ మమ్మీ. బిడ్డగా, తల్లిగా, భార్యగా, ప్రేయసిగా ఆడది ఓడిపోతూనే ఉంది. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు, కానీ మగాడు లేకుండా ఆడది బ్రతకగలదు. నేను బ్రతికాను రాలా. భార్య ఆగమనం, అమ్మ నిష్క్రమణ, ఇది సృష్టి ధర్మం. ఇక ఈ అమ్మని మర్చిపో, ఈ అమ్మని మర్చిపో. మమ్మీ, మమ్మీ. డబ్బులు తెచ్చారా? దొరకలేదు. అంత చేతగానప్పుడు పెళ్ళాం సంసారం ఎందుకో? ఇదిగో నన్ను రెచ్చగొట్టొద్దు చెప్తున్నాను. రెచ్చిపోయి ఏం చేస్తావు నువ్వు? ఏంటి మర్యాదగా మాట్లాడలేవా? మర్యాద ఏం తప్పాను? నువ్వు అంటావేంటి? గౌరవం లేదా? గౌరవంగా పిలిపించుకునే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నావు. ఇంకెక్కువ మాట్లాడుతున్నావు. నీతో నాకు మాట్లాంటి, నేను ఉద్యోగానికి వెళ్తున్నా. వద్దు అంటున్నాను. ఏ, నువ్వు తేలినప్పుడు నేను ఉద్యోగం చేస్తే తప్పేంటి? ఇక ఆ విషయం వదిలే. ఏంటి వదిలేది? కన్నారుగా మూగా చెవుడు పిల్లల్ని, దానికి డెఫ్ అండ్ స్కూల్ కి ఫీజు కట్టాలి.
పాలు వాడొస్తాడు, ఇంటి వాడొస్తాడు, వాయిదాలు వాడొస్తాడు. మీరంతా మీరు వీధులు పట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో ఉండి నేను సమాధానం చెప్పాలా? నాకేంటంటే ఆ బాధ. నేనే బయటకు పోతాను, ఇంట్లో ఉండి సమాధానం చెప్పుకోండి. ఏంటి చెప్పేది? నా దగ్గర లేవు, నన్ను ఏం చేయమంటావు? ఆ మాట అంటానికి సిగ్గుండ. ఎందుకు నన్ను ఇలా హింస పెడతావు? వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, నేను మోసపోయాను. అది మీ తెలివి తక్కువ. అవును, నేను జీవితం అంతా తెలివి తక్కువగానే వ్యవహరించాను. అందం, తెలివి అన్నీ ఉన్నాయని నిన్ను పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. ప్రేమ కారిపోతుంది. నీకోసం నేను ప్రతి క్షణం బాధపడుతున్నాను. నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని అల్లాడిపోతుంది నా మనసు. దిక్కు తోచక వీధులు పట్టుకుని తిరిగి తిరిగి ఇంటికి వస్తే ఇక్కడికి రాగానే గొడవ పెట్టుకుంటావు. చిరునవ్వులతో ఎదురొచ్చేదాన్ని ఎవరన్నా చూసుకోలేకపోయారు. ప్రేమగా దగ్గరికి వస్తే ముఖం తిప్పుకుంటాం, తాకితే విసిరి కొడతాం. మగవాడికి లాస్ట్తా ఆడదే. కనీసం నీ పొందులో నేను బాధల్ని మర్చిపోవాలని దగ్గరికి వస్తే నెట్టేస్తావు, అల్లరి చేస్తావు, గోల్ చేస్తావు. ఎందుకంటే ఈ బ్రతుకు. ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంటారు. నీకు అసలు మనసే లేదా? లేదు, కష్టాలతో కాలిపోయింది. మీరు అందిస్తున్న సుఖాలతో మత్తెక్కిపోయింది. బిడ్డ వల్ల కూడా సుఖం లేకుండా అది మూగది, చెవుడిది. అందరూ పెళ్ళాన్ని కార్ల మీద, స్కూటర్ల మీద, సినిమాలకి, షికార్లకి తిప్పుతుంటే ఇదిగో ఈ ఇరుకు కిటికీలోంచి గబ్బిలేలా చూస్తూ కూర్చోవాలి. ఏంటంటే ఇంకా మనసు. అందరూ అమ్మలక్కడ ఏమిటంటే ఎప్పుడు బయటికి వెళ్ళరు అని అడుగుతుంటే మా వారికి ఇష్టం ఉండదండి అంటూ నటించాలా? ఆడదాని మనసు నీకు అసలు తెలుసా? నేను ఒక యాస్ట్రేలా కనపడుతున్నాను. ఎందుకే అలా మాట్లాడతావు? ఏమంటున్నా పౌరుషం మాత్రం రాదు. ఎక్కువ మాట్లాడేమంటే కాళ్ళు వెరగొడతానేమనుకున్నావు? అది కూడా చేత కాదు. చేసి చూపించమంటావా? పెద్ద మగాడు బయలుదేరాడు. నేను మగాడి కాదా? అయితే డబ్బు సంపాదించి దానికి స్కూల్ ఫీజు కట్టండి, నాకింత కూడ పెట్టండి. ఇప్పుడు తింటాం లేదా? తిండి ఈ తింటా ఇది వాడెవడో ఇచ్చిన ముష్టి, మర్చిపోకండి. ముష్ట అప్పుగా తీసుకున్నావు అంతే. అప్ప అప్పు ఎన్నిసార్లు? అప్పడిగితే ఆడదాన్ని ఎంత చులకనగా చూస్తారో మీకు తెలుసా? వాడేమన్నా అన్నాడు నిన్ను? అనక్కర్లా, చేయి పట్టుకుంటే చాలు. చేయి పట్టుకున్నాడా? పట్టుకుంటాడు, ఏం చేస్తారు? చెంప పగల కొట్టాలి. కొడతాను. నా మొగుడు మగాళ్ళ ప్రవర్తిస్తే చెప్పండి, వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటారా? ఈసారి వాడు ఊరికే ఇవ్వడు. ప్రతిఫలం లేకుండా ఎవరిస్తాడు? చెప్పండి, వాడి దగ్గరికి వెళ్ళమంటారా? అసలు ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడదాన్ని అంబుకు బతికి వాళ్ళ కనబడుతున్నా? గట్టిగా రోకండి, ఎవరైనా వింటారు. ఇప్పుడు వరకు వచ్చింది ఎవరు? నా గొంతే అంత. పిల్లలు బయటికి పంపించేస్తామని స్కూల్ వాళ్ళు ఉత్తరం రాశారు. చెప్పండి, నన్ను ఎవరి దగ్గరికి పంపిస్తారో చెప్పండి. ఇక బాగునంతు నోరు మూసే. నేను రాక్షసుని, నోరెలా మూస్తాను? ముయ్యబోతు మూపిస్తా. మూయించి వచ్చి చూస్తాను. నీ గురించి నా తల్లిని వదులుకున్నానే, నా బంధువులు వదులుకున్నాను. నన్ను మగాడి కాదంటా. నన్ను కొట్టడానికి నన్ను కాల్తో తొడతావా? నీ వదిలిపెట్టు, చంపేస్తానంటే. వెళ్ళిపోరా. నన్ను వరి అంటావా? అంటాన్రా, ఆడదాన్ని కొడతావా? నువ్వు అసలు మగాడివేనా? చూపిస్తాను, చూపిస్తా. చెప్పు, నువ్వు అనవలసినవి అన్నీ అన్నావు కదా. చెప్పు, సారీ చెప్పు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగరా, ఎక్కడ పైసా సంపాదించలేవు కానీ నువ్వు నన్ను కొడతావా? నిన్ను కట్టుకునే బదులు ఏ ప్లాట్ఫామ్ దాన్ని కట్టుకున్నా హాయిగా బ్రతికిపోయేదాన్ని. ఇక మాట్లాడుతూ వెళ్తాను. వెళ్లే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ చేత జైలు చేయించకపోతే నేను ఆడదాన్ని కాదు. కష్టాలు కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డాను. విశ్వాసం లేకుండా నన్ను కొడతావా? నువ్వెవన్నా నన్ను కొట్టడానికి? నీకు నాకు ఏంటి సంబంధం? నీ మెళ్ళని ఉంది, చూసుకో. నువ్వు మగాడివి, నువ్వు మొగుడివి. చూపిస్తా, మొగుడు పిల్లం ఎలా ఉండాలో చూపిస్తా. నీకు నాకు తెగిపోయింది.
బేబీ 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 మ్యూజిక్ వింటుంది కదా, వినపడలేదేమో. ఏంటి ఎత్తుకోవాలా? నువ్వు పెద్దదానివి అయ్యావు కదమ్మా. కాదు కాదు కాదు, నువ్వు పెద్దదానివి కాలేదులే, నేనే ముసలివాడిని అయ్యాను. నేను జేమ్స్ బాండ్ లా ఉన్నానా? గుర్రం ఎక్కుతావా? ఎక్కడుంది గుర్రం? నేనా? ఎప్పుడు? చిన్నప్పుడు నువ్వు ఇంత ఉన్నప్పుడు ఆడుకున్న ఆటది. మాట్లాడేవా? నాన్న అని పిలిచావా? ఏమా అదొకటేనా? ఇంకా ఏమైనా మాట్లాడగలవా? మోగా చెవుడు అయ్యుండి కూడా ఈ నాన్న మీద ప్రేమతో నాన్న 2 అక్షరాలు నేర్చుకున్నావా నా చిట్టి తల్లి? అమ్మా, ఈ మాట్లాడటం ఎలా నేర్చుకున్నావు? ఈ మిషన్ వల్ల నేర్చుకున్నావా? నా చిట్టి తల్లి, ఇప్పుడు మీ అమ్మే ఉంటే ఎంత ఆనందపడేదు. తప్పమ్మా, అలా అనకూడదు. అమ్మంటే భూదేవి, నాన్న ఆకాశం. ఆకాశం వర్షిస్తుంది, భూమి మీద విత్తనాలు మొలకలెత్తుతాయి, చివురులు వేసి పువ్వులు పూస్తాయి. నాన్నలు ఆకాశం అంత ఎత్తులో ఉంటారు, మంచివాళ్ళు కాదు. గుర్రం ఎక్కుతావా? చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం, చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం. అది చంద్రుడు వచ్చేసాడు, దిగుదామా? సరే సరే అవుతుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. మరి సూర్యుడిని చంద్రుడిని ఒకేసారి చూడొచ్చు. సూర్యుడేమో అలా ఎర్రగా సముద్రంలోకి దిగిపోతూ ఉంటాడు, చంద్రుడు అలా పైకి లేస్తూ ఉంటాడు. ఇద్దరిని ఒకేసారి చూడొచ్చు. పిక్నిక్ వెళ్దామా కన్యాకుమారికి? నువ్వు చూసావా? అంటే స్కూల్ వాళ్ళతో పిక్నిక్ వెళ్ళారా? అక్కడ అరే ఏంటమ్మా డాన్స్ చేసి అలసిపోయినట్టున్నావు, కూర్చోమ్మా. నువ్వు అలసిపోయావు, రెస్ట్ తీసుకోమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. నౌ ఐఎమ్ ప్రెగ్నెంట్. నేను గర్భవతిని. ఎలా జరిగింది? మాట పలుకు లేని వికలాంగురాలని కూడా తెలుసు కూడా ఇంత ఘోరాన్ని ఎవరు చేశారు? చెప్పు, వాడెవడో చెప్పు, వాడి పేరు ఇక్కడ రాయి. సరే, కోపడినా నిగ్రహించుకుంటాను. కోపడినాను కదా, వాడెవడో చెప్పు. లేదమ్మా, కొట్టను. వాడి కాళ్ళు పట్టుకుంటానమ్మా, వాడిని ప్రాధేయపడతాను, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, నిన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతాను. ఎందుకొద్దు? చేసుకోడా? ఎందుకని? మరెందుకు ఇలా చేసావు తల్లి? తప్పు కదా. నీకు పెళ్ళెందుకు జరగదమ్మా? నీకోసమే కదమ్మా ఇదంతా సంపాదించాను. నీ లోపాన్ని డబ్బుతో కప్పిపుచ్చాలని లక్షలు సంపాదించానమ్మా. డబ్బు మనసుని మారుస్తుంది, మనుషుల్ని కలుపుతుంది.
చూడమ్మా, ఇలా జరిగితే నీ అందం అంతా పాడైపోదు. రా, హాస్పిటల్కి వెళ్తారా? ఈ అబార్షన్ చేయించడానికి, చేసిన తప్పును కడిగించుకోవడానికి. ఎందుకొద్దు? సరే 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 నేను కోప్పండి అమ్మా, సరే కోప్పండి, వెళదాం పద. ఎందుకొద్దు? బిడ్డని కట్టావా? నాన్న మీద గుర్రం ఎక్కి ఆడుకునే పసిదానివి, నీకో పసిబిడ్డ. నేను పోయాక దిక్కులేని దానివి అవుతావని ఏ మహానుభావుడో నీ కడుపులో ఆ బీజం వేశాడు. వాడెవడు, ఏమిటి అని నేను నిన్ను ప్రశ్నించను. మా అమ్మలాగా నీ బ్రతుకు కాకూడదు, మీ అమ్మకు పుట్టిన గతి నీకు రాకూడదు. మన గురించి ఎవరూ పట్టించుకోరు. పరుగులు తీసే ఈ నవనాగరికత దేన్ని ప్రశ్నించదు, ఏ విలువల్ని మిగలనివ్వదు. ఆఖరికి ఆడవాళ్ళ శీలాలతో సహా. కాలధర్మం అంతే అంతే. నాన్న, నా రెండు ముక్కలు ఎందుకు నేర్చుకున్నావు? మా ఈ తండ్రిని పిచ్చివాడిని చేయటానిక? లేదమ్మా, ఏడో నీ ఇష్ట ప్రకారం కానీ. ఓ పసిడి బంగారమా, ఓ యవ్వనమా, నా చిట్టి తల్లిని అమ్మని చేశావా? నన్ను తాతని చేస్తున్నావా? లేమ్మా, ఏడో తల్లి. దీర్ఘ సుమంగళీ భవాన్ని దీవించవలసిన నేను పుత్ర ప్రాప్తి రస్తు అంటూ దీవిస్తున్నానమ్మా. చందమామా, ఆకాశమా? ఆకాశం నాన్న. ఆకాశాన్ని అందుకున్నావా? రా తల్లి. చందమామ రావి, జాబిల్లి రావి, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, పండంటి బిడ్డని మా బేబీకి ఇవ్వవే.